హలో హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను క్రాస్ కట్ బ్లౌజ్ చూపిస్తున్నానండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లౌజ్ లెంత్ 13.5, 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. షోల్డర్ 5.5, ఆర్మూల్ 5.5, ఆర్మూల్ రౌండ్ కొలుసుకోవాలండి. ఆర్మూల్ రౌండ్ 15 ఇంచెస్, అందులో సగం 7.5. అలాగే చెస్ట్ 36లో 4 ఫోల్డ్ చేసి మనం కొలుచుకోవాలండి. టేపును 4 ఫోల్డ్ చేయాలి. కొలుచుకుంటూ దానిలో సగాన్ని తీసుకోవాలండి, 4th సగము. అలాగే నేనైతే షోల్డర్ ఇంకా ఆర్మోల్ కొలుచుకుంటూ ఇలా తీసుకుంటున్నా, బ్లౌజ్ని ఇలా కట్ చేసుకుంటానండి. మీరు కూడా ఫస్ట్ టైం ఎవరైనా చేయాలనుకుంటే ఇలా చేయొచ్చు. చాలా ఫిట్టింగ్గా, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుందండి. హార్మోలు షోల్డరు కరెక్ట్గా ఉండాలండి బ్లౌజ్లో. హ్యాండ్స్ లెంత్ 6.5. అలాగే కిందన మనం ఫోల్డింగ్ కోసము ఫినిషింగ్ గురించి 1.5 తీసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకొని ఫినిషింగ్ చేసుకోవాలి కదా, దాని గురించి. అలాగే బ్లౌజ్ లెంత్ 5.5 అండి, 2 ఇంచెస్ ఎక్స్ట్రా. 6.5లో 2.5 కట్ చేసుకొని ఇలాగా గీత అనేది కొట్టుకుంటూ ఇలా మనం కట్ చేసుకోవాలండి. బ్లౌజ్ సైజు గురించి కింద మనం కింద రౌండ్ తీసుకోవాలండి. రౌండ్ 5.5, 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలా ఫోల్డింగ్ గురించి కిందనైతే అలాగా కొద్దిగా కట్ చేసుకుంటే మనకు ఫినిషింగ్ చేసినప్పుడు ప్రాబ్లం రాదండి. ఇగో ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా గీత కొట్టుకుంటూ మధ్యలో సెంటర్ పాయింట్ తీసుకోవాలండి. అలాగే బ్లౌజు ఫ్రంట్లో లోతని తీసుకోవాలి. ఇలా మనం ఫస్టే లోతని తీసుకుంటే ఫ్రంట్లో మనకి తెలుస్తుందండి, ఇది ఫ్రంట్ ఇది బ్యాక్ అనేది. ఇక్కడ ఒక కట్ పెట్టుకోవాలి. కట్ పెట్టుకుంటేనే మనకి అర్థమవుతుంది. చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా క్రాస్గా కట్ చేసుకుంటే ఫినిషింగ్ చేసేటప్పుడు ప్రాబ్లం అనేది రాదు. తక్కువ ఎక్కువ అనేది వస్తుంది కదా, అలా రాదు. ఇలా బ్లౌజ్లో తీసుకొని ఇక్కడ చిన్న కట్ అనేది పెట్టుకోవాలి. ఇలా కట్ పెట్టుకుంటే మనకి ఇది ఫ్రంట్ పార్ట్ అనేది అర్థమవుతుంది. అలాగే ఇప్పుడు బ్లౌజ్ని క్లాత్ని పరుచుకొని బ్యాక్ పార్ట్ని క్లాత్ మీద పరుచుకోవాలి. ఇలా క్రాస్గా పరుచుకోవాలండి. క్రాస్గా పరుచుకున్నాక ఇలా చుట్టుపక్కల చాక్తో గీసుకొని ఇలా పెట్టుకోవాలండి. ఫస్ట్ క్లాత్ ఇటు అటు జరిగిపోయినా మనకి ప్రాబ్లం అనేది రాదు. ఫస్ట్ ఫ్రంట్ 6.6 తీసుకోవాలి. ఈ బ్లౌజ్లో అయితే కొద్దిగా తక్కువే ఉందండి. అలాగే నడుము సైజు నేను కొలుచుకొని పెట్టుకుంటాను. నేను చాలా బ్లౌజులు కట్ చేస్తూ ఉంటాను కదండి, నాకు అలవాటు అయిపోయింది. అందుకని నేను నడుము సైజు ఎంత అనేది నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకో ఫ్రంట్ పార్ట్లో ఇలా రౌండ్ అని తీసుకోవాలి. కొంచెం రౌండ్ షేప్లో తీసుకుంటే మనకు ఫ్రంట్లో రౌండ్గా వస్తుంది. క్రాస్గా రాకుండా, అంటే యూ షేప్లో రాకుండా రౌండ్ షేప్లో వస్తుంది. మళ్ళీ నేను ఇలా కొలుచుకుంటూ మళ్ళీ రౌండ్ షేప్ అనేది తీసుకుంటానండి. కొద్ది క్లాత్ ఇటు అటు జరిగిపోయినా మనకు ప్రాబ్లం అనేది రాదు. అలాగే ఉక్సులు కాజాల పట్టి గురించి ఇలా కొలుచుకున్న 5.5 ఇంచెస్ తీసుకుంటాను. అలాగే లెంత్ అయితే 13 ఇంచెస్ తీసుకొని ఇలా క్రాస్గా గీత అనేది గీసుకొని ఇలా కట్ చేసుకుంటాను. ఇలా కట్ చేసుకున్నాక క్రాస్ కట్ బ్లౌజు ఇలా కట్ చేసుకున్నారంటే మీకు ఫిట్టింగు చాలా బాగుంటుంది. ఎవరైనా కొత్తగా ఇలా నేర్చుకోవాలనుకుంటున్నవారు ఇలా చేసుకోవచ్చు. అంటే కొత్తగా ఇంట్లో ఎవరైనా ట్రై చేస్తే ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుందండి. వీడియో అనేది చివరి వరకు చూడండి. మరికొన్ని మంచి వీడియోస్ ఇంకా చూపిస్తాను. ఫ్రంట్ లోతు తీసుకోవాలండి. ఇలా ఫ్రంట్ లోతు 1/2 ఇంచ్ అనేది తీసుకుంటే
మనకు ఫ్రంట్లో ముడతలు అనేవి రావు, చాలా నీట్గా వస్తుంది. నేనైతే ముందుగానే తీసుకుంటాను, కట్ చేసేటప్పుడు ఇలాగా ఫ్రంట్లో లోతుని తీసుకుంటాను. ఇప్పుడు ట్రక్స్ ఎలా పెట్టుకోవాలి, ఇప్పుడు టేప్తో కొలుచుకుంటూ ట్రక్స్ని అయితే పెట్టుకుంటానండి. 2.5 తీసుకోవాలి మొదట ఉక్స్ పట్టీ నుంచి. అలాగే మధ్యలో 2.2 గీతలు ఉంటాయి కదండి, అక్కడ పెట్టుకోవాలి. తర్వాత మిడిల్ పాయింట్ 2.5, అలాగే క్రాస్లో 4.5. టేప్లో మార్క్ అనేది కనిపించడం లేదు, అందుకని మీకు క్లియర్గా చెప్తున్నాను. బ్యాక్ సైడ్ ఇలాగా మనం చెయ్యి అడ్డు పెట్టుకుంటూ ఇలా పెట్టుకుంటే మన బ్యాక్ కూడా డాట్స్ అనేవి కనిపిస్తాయి. దాని ప్రకారంగా మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఇలా కట్ పెట్టుకోవాలి. కట్ పెట్టుకుంటే కుట్టేటప్పుడు మనకి ఎక్కడ ట్రక్స్ వేయాలో అర్థమవుతుంది. అందుకని నేనైతే ఇలాగే కట్ పెట్టుకుంటాను. ప్రతిదానికి కట్ పెట్టుకొని ప్రతిదానికి ఇలా పాయింట్ పెట్టుకుంటానండి. ఇప్పుడు క్రాస్ పట్టీ తీసుకోవాలి. క్రాస్ పట్టీ క్లాత్ని చూసుకోవాలి, ఎక్కడ క్లాత్ వస్తుందో ఏంటో అని చూసుకోవాలి. ఎందుకంటే మనకి మెడకి క్రాస్ పట్టీ వేస్తాం కదా ఫెన్సింగ్ కోసం, దాని గురించి కూడా తీసుకోవాలి. అలాగే ఇది కింద క్రాస్ పట్టీ అండి, ఇలా కొలుసుకోవాలి. 3.5, చివరిలో 2.5 ఇలా రౌండ్ షేప్లో కొలుచుకొని రౌండ్గా ఇలా గీత గీసుకోవాలి. ఎందుకంటే మన బాడీ షేప్ అనేది వస్తుందండి. బాడీ షేప్ అనేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా కూర్చుంటుంది ఫ్రంట్లో. ఇలాగే బ్యాక్లో మనం ఫోల్డింగ్ కోసము క్లాత్ అనేది ఇలాగా కొలుసుకొని తీసుకోవాలి, 1.5 ఇంచెస్. అలాగే క్రాస్ పట్టీ కోసం మనం డబల్ ఫోల్డింగ్ క్లాత్ అనేది తీసుకోవాలండి. డబల్ ఫోల్డింగ్ పెట్టుకుంటూ క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. 4 ముక్కలు అనేది కావాలండి దీని గురించి. మొత్తం బ్లౌజ్ అయితే కటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మెడకి క్రాస్ పట్టీలు అనేది మనం ఇప్పుడు క్లాత్ని చూసుకుంటూ గీతలు గీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఎవరైనా స్టార్టింగ్లో అయితే క్రాస్ పట్టీ అంటే అర్థం కాకపోతే ఇలా క్రాస్గా గీతలను గీసుకొని 1.5 ఇంచెస్ ఇలాగా క్రాస్గా పెట్టుకొని కట్ చేసుకోండి. మరికొన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.